ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల జాప్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూలుకు అనుగుణంగా పనులు జరగకపోవడంపై మంత్రి సీరియస్గా స్పందించారు. ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతుండటంపై అధికారులను ప్రశ్నిస్తూ ఇలా అయితే ఎలా ప్రాజెక్టు పూర్తవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి నుండి వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి సమగ్రంగా ఆరా తీశారు. షెడ్యూలు ప్రకారం పనులు ముందుకు సాగకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని, ఆలస్యానికి కారణమైన అధికారులు, కాంట్రాక్టర్లు వెంటనే అమరావతి వచ్చి సమాధానం చెప్పాలని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్, చెప్పండి. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పనులు ఆలస్యం అవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఏదైతే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టులో ఉన్నటువంటి పనులు సాగడంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టర్ల పైన ఈ రోజు మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును ఈ యొక్క 2026 జూలైలోనే పూర్తి చేయాలి, తొలిదశ పనులు పూర్తి చేసి మార్కాపురం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొలాలకైతే మాత్రం సాగునీరు అందించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పనులను వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆయన ఇటు అధికారులను, అదేవిధంగా మంత్రి నిమ్మలను కూడా గతంలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రతి వారం కూడా ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనే విషయాలపైన ఆయన నిరంతరం కూడా ఆరా తీస్తున్నారు. ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలపైన కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మరి మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి నుంచి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పైన ఈ యొక్క అధికారులతోటి, కాంట్రాక్టర్లతోటి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పనుల పురోగతి ఏదైతే పనులు స్పీడ్ గా ఉండాలని చెప్పేసి ఆయన మంత్రి ఆదేశించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడంతో ఈ యొక్క అధికారుల పైన అయితే మాత్రము మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏమంటున్నారు? అధికారుల స్పందన ఏమిటి ప్రశాంత్? నిమ్మల రామానాయుడు గారు వ్యక్తం చేసిన అసంతృప్తికి అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు? ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అధికారులు ఉన్నారో ఈ యొక్క ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో అడగడం జరిగింది. దీంతో అధికారులు కూడా ఈ యొక్క ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనుల గురించి కూడా క్లియర్ గా ఆయనకు చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ యొక్క సొరంగంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, తర్వాత సొరంగం బయట ఉన్నటువంటి ఫీడర్ కెనాల్ కాలువ పనులు కావచ్చు, ఇవన్నీ పనుల్లో కూడా వారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది. అప్పుడు కూడా ఆయనకు కొన్ని నిర్దేశాలు అయితే చెప్పడం జరిగింది. అంటే జులైలో ఖచ్చితంగా ప్రాజెక్టుకు సంబంధించి పనులు పూర్తి చేయాలి, సాగునీరు మనం అందించాలని చెప్పేసి అందుకు తగినట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశించారు. అయితే అధికారులు కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొందరు కాంట్రాక్టర్లు ఆ యొక్క ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు తగిన సమయానికి పూర్తి చేయడంలో అయితే వాళ్ళు నిర్లక్ష్యంగా వహించినట్టుగా కూడా అధికారులు అయితే ఈ యొక్క మంత్రి నిమ్మల రామానాయుడుకు చెప్పడం జరిగింది. వెంటనే మంత్రి కూడా దీని విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ యొక్క పనులు జాప్యం చేస్తున్నారో, అంటే ఏదైతే ఈ యొక్క కాంట్రాక్టర్లు, గుత్తేదారులు ఉన్నారో వారిని వెంటనే అమరావతికి పంపించండి. వారు అమరావతికి వచ్చి అసలు వారు ఎందుకు ఈ యొక్క పనుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు, పనులు జాప్యం చేయడానికి ప్రధాన కారణాలు ఏంటనే విషయాలను కూడా స్వయంగా వారు అమరావతికి వచ్చి నాకు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారులు కూడా ఈ యొక్క పనులను ప్రశాంత్, ప్రస్తుతం ప్రాజెక్టు ఎంత శాతం పూర్తయింది? మిగిలిన పనులు ఎంత ఉన్నాయి ఇంకా? ఏదైతే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క శ్రీశైలం నుంచి ఈ యొక్క నల్లమల సాగర్ ద్వారా ఈ యొక్క 2 సొరంగాల ద్వారా అయితే మాత్రం ఈ నీటిని తరలించేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క ప్రాజెక్టును. అయితే 2 సొరంగాలు ఉంటాయి. ఇప్పటికే మొదటి సొరంగం అయితే పూర్తయిపోయింది. దాదాపు రెండో సొరంగం కూడా చివరి దశకు అయితే చేరుకున్నాయి. ఈ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలోనే ఇటు ఫీడర్ కెనాల్ కాలువ పనులు కూడా ఈ యొక్క స్పీడ్ అందుకున్నాయి. దీంతో ఏదైతే ఈ యొక్క చివరి దశలో ఉన్నటువంటి ఆ యొక్క మిగతా పనులు ఉన్నాయో ఆ పనులను వేగవంతంగా పూర్తి చేయండి. అది పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క నీటిని సరఫరా చేయాలి. ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా మనం ఈ యొక్క ప్రాంత ప్రజలకు నీరుని ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే చెప్తున్నాడు. అంటే ప్రధానంగా చూసుకుంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం అని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలను మోసం చేశాడు, ఇక్కడ ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి కూడా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి ప్రజలకు ఎలాంటి మోసం జరగకుండా ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో పూర్తి విషయాలను ప్రజలకు తెలపాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, పనులు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా ఇంకా ఎంత పెండింగ్ పనులు ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి నిర్వాసితులకు ఇంకా ఎంత డబ్బులు చెల్లించాల్సి ఉంది, ఇవన్నీ విషయాలను కూడా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అందులో భాగంగానే తాము మాత్రము ఈ 2026లోనే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాము. అదే విధంగా ప్రాజెక్టులో నుంచి నీరును విడుదల చేసి ఈ యొక్క ప్రాంత ప్రజలకు తాగునీరును కూడా అందిస్తామని చెప్తున్నారు. అయితే వారికి అనుగుణంగా ఏదైతే వారు నిర్దేశించినటువంటి సమయాన్ని అంటే ఒక షెడ్యూల్ ప్రకారంగా టైం ఇచ్చారు. ఆ సమయంలోపు అయితే ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఇటు అధికారులను అదే విధంగా కాంట్రాక్టర్లను కూడా వారు ఆదేశించారు. అయితే అందులో తగ్గట్టుగా పనులు అయితే మాత్రం ప్రస్తుతం ప్రశాంత్, ప్రాజెక్టు ఆలస్యం వల్ల స్థానిక ప్రజలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంత ప్రజలు అనేది మాత్రం ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ కూడా ఈ యొక్క ఎడారి ప్రాంతంగా ఉంటుంది. నీటి సమస్య అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కానీ వచ్చిందంటే ఈ యొక్క నీరు ద్వారా ఏదైతే కృష్ణా జలాలను ఈ యొక్క ప్రాంతానికి నీరు తరలించడం ద్వారా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో రైతులైతే మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, తమ రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పిందో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని ఖచ్చితంగా పూర్తి చేస్తాము, ఈ యొక్క జూలైలోనే మీకు తొలి దశ పూర్తి చేసి ఒక నీరుని కూడా అందిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రైతులందరూ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రస్తుతం తాజాగా ఈ యొక్క పనులు నిర్లక్ష్యంగా జరుగుతున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా సీరియస్ అయ్యాడు. దీంతో ఈ యొక్క పనులు ఎందుకు ఆలస్యం జరుగుతున్నాయని చెప్పేసి ఆయన ఆగ్రహించిన నేపథ్యంలో ఈ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. అంటే గతంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టును పూర్తయిందని చెప్పేసి జాతకంకితం అని చెప్పేసి గతంలో మోసం చేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం జూలైలోపే మేము పూర్తి చేసి తొలి దశలో నీరు అందిస్తామని చెప్తుంది. అయితే ప్రస్తుతానికైతే అందుకు తగినట్లుగా పనులైతే జరగట్లేదని చెప్పేసి కూడా కాస్త అసంతృప్తితో వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు అయితే మాత్రం తీవ్రంగా ఆగ్రహించినట్లుగా మనకు తెలుస్తుంది. ఎవరైతే ఈ యొక్క పనులను జాప్యం చేయడానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ యొక్క కాంట్రాక్టర్ల పట్ల అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క ప్రాజెక్టు పనులన్నీ కూడా కాంట్రాక్టర్లు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది కూడా అధికారులు అక్కడ దగ్గర నుండి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. అయితే అయినప్పటికీ కూడా అధికారులు ఏం చేస్తున్నారు, వారి పనులు ముందుకు సాగనప్పుడు మీరు అక్కడ నుండి ఏం చేస్తున్నారు, మీరు కూడా ఖచ్చితంగా మీ పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము, మీరు కూడా తగిన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు తక్షణమే వెంటనే ఎవరైతే ఈ యొక్క పనుల పట్ల జాప్యం చేస్తున్నారో వారిని వెంటనే అమరావతి పంపించండి. వారు అమరావతికి వచ్చి ఈ యొక్క ఎందుకు పనులు జాప్యం జరుగుతుంది, అసలు కారణం ఏంటి, ప్రధానంగా ఏ సమస్య ఉంది అక్కడ అనేది పూర్తిగా మాకు వివరణ ఇవ్వండి అని చెప్పేసి అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అదే విధంగా ఈ విషయాల పట్ల కూడా ప్రతి వారం కూడా సమీక్షిస్తాము, వారం కూడా అసలు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా పూర్తి వివరణ అయితే కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్నాడు. అదే ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పిందో అందుకు అంటే ఈ యొక్క 2026 జూలైలోనే ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేస్తామని చెప్తుందో అందుకు తగ్గట్టుగానే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా ప్రాజెక్టును సందర్శించారు. గతంలో చూసుకుంటే ఒక 10 రోజుల వ్యవధిలో కూడా దాదాపు 2-3 సార్లు ఆయన పర్యటించి ప్రాజెక్టును పరిశీలించి సొరంగంలో కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అదే విధంగా ఈ యొక్క ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా స్పష్టంగా ఆయన క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు. అప్పుడు కూడా ఈ యొక్క అధికారులకు ప్రజెంట్ అదే విధంగా కాంట్రాక్టర్లకు కూడా ఆయన పలు విషయాలకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పోలవరం తర్వాత వెలుగొండ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు పనిచేయాలి, ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, తీవ్రంగా ఇబ్బందులు పడతారని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ యొక్క ప్రాజెక్టు పనులలో వేగవంతం పెరగకపోవడం వలన అదేవిధంగా ఆ యొక్క రెండో సొరంగంలో జరుగుతున్నటువంటి పనులు కూడా అంటే స్పీడ్ అందుకోకపోవడంతో కూడా మంత్రి అయితే మాత్రం ఇవాళ సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.